అందరి మధ్యే ఉంటుంది, అందరితోనే ఉంటుంది, అందరినీ గమనిస్తూనే ఉంటుంది. అది మూగజీవి మాత్రమే కాదు, సమాచారం చేరవేసే గూఢచారి. చైనా చేసిన ఒక్క ప్రకటనతో ఇప్పుడు యానిమల్స్ పై మీద చర్చ మొదలైంది. అసలు డ్రాగన్ కంట్రీ విషయంలో ఏం జరుగుతుంది? తాబేళ్లు, చేపలు గూఢచర్యం చేస్తున్నాయని ఎందుకంటోంది? అసలు జంతువులు స్పైలుగా మారడం సాధ్యమేనా? గూఢచర్యం చేస్తున్న తాబేళ్లు, చేపలు. గూఢచర్యంపై చైనా సంచలన ప్రకటన. చేపలు, తాబేళ్లు చేరవేస్తున్న మెసేజ్ ఏంటి? జంతువుల గూఢచర్యం అసలు సాధ్యమేనా? గూఢచారులుగా పనిచేసే జంతువులు ఏంటి? స్పైలుగా ఏ దేశం ఏ యానిమల్ ని వాడింది? అత్యుత్తమ గూఢచారి జంతువులు ఏంటి? భారతదేశ గూఢచారి పావురాల కథ ఏంటి? చైనాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ నిఘా సంస్థలు చైనా కోస్ట్ లైన్ కు సంబంధించిన అండర్ వాటర్ మ్యాప్స్ క్రియేట్ చేయడానికి తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయట. వాటికి సెన్సార్లు అమర్చి సముద్రంలోకి పంపుతున్నాయట. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను ఎంతో చాకచక్యంగా సేకరిస్తున్నాయని డ్రాగన్ కంట్రీ అంటోంది. ఈ విషయాన్ని చైనా దేశీయ భద్రతా మంత్రిత్వ శాఖ స్వయంగా బయటపెట్టింది. తమ దేశ రహస్యాలను తెలుసుకునేందుకు శత్రు దేశాలు తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. సముద్ర సమాచారాన్ని చోరీ చేసేందుకు అంతర్జాతీయ గూఢచార సంస్థలు సరికొత్త పరికరాలను ఉపయోగిస్తున్నాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేసింది చైనా. చైనా తీర జలాల్లో సెన్సర్లు అమర్చిన తాబేళ్లు, చేపలను గుర్తించినట్లు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జీవులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఈదుతూ సముద్ర నీటి ఉష్ణోగ్రత, లవణీయత, ప్రవాహం లాంటి సముద్ర పర్యావరణానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపింది. ఆ డేటాను ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నట్లు గుర్తించామని చైనా అధికారులు వివరించారు. సోలార్ పవర్ తో నడిచే వేవ్ గ్లైడర్లు, పోర్ట్ డైనమిక్స్ ను రికార్డ్ చేయగల సామర్థ్యం ఉన్న పరికరాలను విదేశీ బృందాలు సరుకు రవాణా నౌకలపై అమర్చి తీర ప్రాంత సమాచారాన్ని సేకరించాయని ఆరోపించింది. ఇలా సేకరించిన డేటాను ఉపయోగించి తమ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పును కలిగించడానికి పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయంటోంది చైనా. దీంతో ఇకపై విదేశాల నుంచి చైనాకు వచ్చే నౌకలు, పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించింది. చైనా ప్రకటనతో జంతువులను గూఢచారులుగా ఉపయోగించొచ్చా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి యానిమల్స్ ను స్పైలుగా వాడడం కొత్తేమీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇది జరుగుతోంది. శత్రు దేశాలపై నిఘా పెట్టడానికి, రహస్య సమాచారాన్ని సేకరించడానికి చాలా దేశాలు జంతువులు, పక్షులను ఉపయోగించాయి. శతాబ్దాలుగా పావురాలు స్పైలుగా పనిచేస్తున్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో పావురాలకు చిన్న కెమెరాలను అమర్చి వాటిని నిఘా కోసం ఉపయోగించింది జర్మనీ. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలు కూడా పావురాలను ఇలానే ఉపయోగించాయి. ఇక 1947 నుంచి 1991 మధ్య కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్, అమెరికా దేశాలు డాల్ఫిన్లను స్పైలుగా ఉపయోగించాయి. మెరైన్ మమ్మల్ ప్రోగ్రాం పేరుతో డాల్ఫిన్లకు అమెరికా ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంలోనూ డాల్ఫిన్లను ఇరాన్ గూఢచారులుగా, ఆయుధాలుగా వాడుతోందనే ప్రచారం జరుగుతోంది. 2020లో హాల్దిమిర్ అనే తిమింగలం చనిపోయి ఒడ్డుకు రాగా అది రష్యా స్పై యానిమల్ అనే చర్చ జోరుగా నడిచింది. పావురాలు, డాల్ఫిన్లే కాదు, పిల్లులు కూడా గూఢచారి అవతారమెత్తాయి. 1960లలో ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టి పేరుతో పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్ అమర్చి సోవియట్ దౌత్యవేత్తల సంభాషణను అమెరికా రికార్డ్ చేయాలని ప్లాన్ చేసింది. టెక్నికల్ గా ఇది పని చేసినా పిల్లులను కంట్రోల్ చేయడం కష్టం అయింది. అవి ఇష్టం వచ్చినట్లుగా తిరగడంతో ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. బతికి ఉన్న జంతువులే కాదు,
చనిపోయిన ఎలుకలను కూడా గూఢచర్యానికి ఉపయోగించింది అమెరికా. ఎలుక శరీరాన్ని లోపల పూర్తిగా ఖాళీ చేసి రహస్య సందేశాలు, ఫోటోలు, ఫిల్మ్లను అందులో దాచేసేవారు. అయితే అప్పట్లో ఇది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాబేళ్లు, చేపలు, పావురాలు, పిల్లులు, తిమింగళాలే కాదు, జంతువుల్లాంటి రోబోలను ఉపయోగించి స్పై ఆపరేషన్స్ చేసిన ఘటనలు చరిత్రలో ఎన్నో. ఓ అడుగు ముందే అన్నట్లు CIA చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్స్ ఇప్పటికీ హైలైటే. మరి ఎప్పుడెప్పుడేం జరిగింది? భారత్లోనూ టెన్షన్ క్రియేట్ చేసిన స్పై పావురాల కథ ఏంటి? అసలు ప్రపంచంలో ది బెస్ట్ స్పై యానిమల్ ఏంటి? అమెరికా గూఢాచారి సంస్థ CIA ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఎన్నో వినూత్న పద్ధతులు ఉపయోగించింది. కోల్డ్ వార్ టైంలో జంతువులను పోలిన రోబోలతో భారీ ప్రయోగాలు చేపట్టింది. 1960లో పక్షుల రూపంలో డ్రోన్లు తయారు చేసి ప్రాజెక్ట్ ఆక్విలైన్ చేపట్టగా అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ అకౌస్టిక్ కిట్టీలో పిల్లులను స్పైలుగా మార్చేశారు. పిల్లి చెవిలో మైక్రోఫోన్, తల చర్మం కింద మైక్రోఫోన్ పెట్టి తోకను యాంటెనాలా వాడేశారు. ఆ తర్వాత ఇన్సెక్టోథాప్టర్ డ్రాగన్ ఫ్లై, రోబోటిక్ క్యాట్ ఫిష్, స్పై హ్యాక్ పేరుతో రకరకాల ప్రయోగాలు చేశారు. మెదడులో ఎలక్ట్రోడ్లు అమర్చి కుక్కలు, పాములను కూడా గూఢాచారులుగా వాడుకునే ప్రయత్నం చేసింది CIA. ఇక కాకి జాతికి చెందిన రవేణ పక్షులకు ట్రైనింగ్ ఇచ్చి గూఢాచారిగా ఉపయోగించింది. ఇలా పిల్లులు, పావురాలు, కాకులు, డాల్ఫిన్లు, చేపలు, తూనీగలు, కుక్కలు, పాములు, ఎన్నో జంతువులు గూఢాచారులుగా మారిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. భారత్ను పావురాలు టెన్షన్ పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. 2020లో కాలికి గుర్తులు ఉన్న ఉంగరంతో ఓ పావురం కశ్మీర్లోని ఓ గ్రామానికి వచ్చింది. అది కోడ్ అయి ఉంటుందనే అనుమానంతో అప్పట్లో విచారణ జరిగింది. అయితే చివరికి అది గూఢాచారి కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2023లోనూ ఇలాంటిదే జరిగింది. చైనా గూఢాచారి అనే అనుమానంతో ముంబైలో ఓ పావురాన్ని 8 నెలల పాటు నిర్బంధించారు. చివరకు అది తైవాన్కు చెందిన రేసింగ్ పావురం అని తేలడంతో విడుదల చేశారు. చరిత్రలో ఎన్ని జంతువులను గూఢాచారులుగా యూజ్ చేసినా సక్సెస్ఫుల్ స్పై అంటే పావురమే. సందేశాలను సేఫ్గా, స్పీడ్గా దూర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పావురాలు ప్రపంచ గూఢచర్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ గూఢాచారి సంస్థ ఆపరేషన్ కొలంబో పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. 1941 నుంచి 1944 మధ్య సుమారు 16,000 హోమింగ్ పావురాలను నాజీ ఆక్రమిత యూరప్ మీద వదిలారు. అందులో 1000 రహస్య సందేశాలు లండన్కు చేరాయి. ఎక్కడ వదిలినా ఇంటిదారిని కనిపెట్టే అద్భుతమైన సామర్థ్యం కారణంగా పావురాలు సమర్థవంతమైన గూఢాచారి జంతువులుగా నిలిచాయి.